నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి విశ్వవిద్యాలయాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్న రాష్ట్రపతి. యూనివర్సిటీల్లో చదువుకుంటున్న మహిళల సంఖ్య పెరగడంపై హర్షం. వైద్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కోవిడ్ ద్వారా నేర్చుకున్నామన్న ప్రధాని. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను విజయవంతంగా అధిగమించామని వెల్లడి. 24 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదన్న కేంద్రం. తాజా గణాంకాలు కరోనా కట్టడికి సంకేతాలుగా చెప్పుకోవచ్చన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సాంకేతిక పరిజ్ఞానం పేదలకు ఉపయోగపడాలన్నదే కేసీఆర్ అభిమతమన్న మంత్రి కేటీఆర్. వైద్య రంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని బయో ఏషియా సదస్సులో పిలుపు. రికార్డుల మోతకు సిద్ధమైన మొతేరా స్టేడియం. రేపటి నుంచే భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వివరాలు చూద్దాం. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైరస్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. దేశంలో వైరస్ తాజా పరిస్థితి, కొత్త రకం కరోనా వ్యాప్తి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం నమోదైన రోజువారీ కేసుల్లో దాదాపు 75% ఈ 2 రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. అంతేగాక ఇక్కడ క్రియాశీల కేసులు కూడా 50,000కు పైనే ఉన్నాయి. వీటితో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైద్య రంగంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలని కోవిడ్ మహమ్మారి ద్వారా నేర్చుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారి విసిరిన సవాళ్లను భారత వైద్య రంగం విజయవంతంగా అధిగమించిందని పేర్కొన్నారు. 2021-22 సాధారణ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపుల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన వెబినార్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతూ కోవిడ్ను విజయవంతంగా కట్టడి చేసిన భారత వైద్య రంగంపై ప్రపంచం విశ్వాసం పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో కేటాయింపులను 137% పెంచినట్లు తెలిపారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ కూడా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. 2025 నాటికి టీబీ రహిత భారత్ను సాధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. కోవిడ్ పాఠాలను టీబీ నియంత్రణ కూడా ఉపయోగించుకోవచ్చునని ప్రధాని సూచించారు. हम सफल हुए हैं, अनेकों की जिंदगी बचाने में हम कामयाब रहे हैं. हेल्थ सेक्टर से जुड़े हर क्षेत्र को मजबूत करना भी उतना ही आवश्यक है. मेडिकल इक्विपमेंट से लेकर मेडिसिन्स तक, वेंटिलेटर से लेकर वैक्सीन्स तक, साइंटिफिक रिसर्च से लेकर के सर्वेलेंस इंफ्रास्ट्रक्चर तक, डॉक्टर से लेकर के एपिडेमियोलॉजिस्ट तक, हमें सभी पर ध्यान देना है ताकि देश में भविष्य में किसी भी स्वास्थ्य आपदा के लिए बेहतर तरीके से तैयार रहें. भारत को स्वस्थ रखने के लिए हम 4 मोर्चों पर एक साथ काम कर रहे हैं. पहला मोर्चा है बीमारियों को रोकने, मतलब कि प्रिवेंशन ऑफ इलनेस और प्रमोशन ऑफ वेलनेस. स्वच्छ भारत अभियान हो, योग पर फोकस हो, पोषण से लेकर गर्भवती महिलाओं और बच्चों को समय पर सही केयर और ट्रीटमेंट हो, शुद्ध पीने का पानी पहुंचाने का प्रयास हो, ऐसे हर उपाय इसका हिस्सा है. दूसरा मोर्चा गरीब से गरीब को सस्ता और प्रभावी इलाज देने का है. आयुष्मान भारत योजना
और प्रधानमंत्री जन औषधि केंद्र जैसी योजनाएं यही काम कर रही हैं। तीसरा मोर्चा है हेल्थ इंफ्रास्ट्रक्चर और हेल्थ केयर प्रोफेशनल्स की क्वांटिटी और क्वालिटी में बढ़ोतरी करना। बीते 6 साल से एम्स और इस स्तर के दूसरे संस्थानों का विस्तार देश के दूर सुदूर के राज्यों तक किया जा रहा है। देश में ज्यादा से ज्यादा मेडिकल कॉलेज बनाने के पीछे भी यही सोच है। चौथा मोर्चा है समस्याओं से पार पाने के लिए मिशन मोड पर, फोकस तौर पर और समय सीमा में हमें काम करना। ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి 66వ స్నాతకోత్సవంలో వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో 2800 మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్లో పట్టాలు అందుకున్నారు. 75 మంది విద్యార్థులకు బంగారు, రజత పతకాలను విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ నవభారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఐఐటి పట్టభద్రుల్ని కోరారు. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీ అని ప్రధాని అభివర్ణించారు. పర్యావరణానికి హాని చేయని సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించాలని పీఎం సూచించారు. नई लीडरशिप की भी उम्मीद है। नया इकोसिस्टम हमारे स्टार्टअप्स की दुनिया में, नया इकोसिस्टम हमारे इनोवेशन रिसर्च की दुनिया में, नया इकोसिस्टम हमारे कॉरपोरेट वर्ल्ड में और नया इकोसिस्टम देश की प्रशासनिक व्यवस्था में। इस कैंपस से निकलकर आपको सिर्फ अपना नया जीवन ही स्टार्ट नहीं करना है, बल्कि आपको देश के करोड़ों लोगों के जीवन में बदलाव लाने वाले स्वयं में एक स्टार्टअप भी बनना है। इंजीनियर होने के नाते एक क्षमता आप में सहज रूप से विकसित होती है और वो है चीजों को पैटर्न से पेटेंट तक ले जाने की क्षमता। यानी एक तरह से आप में विषयों को ज्यादा विस्तार से देखने की, एक नए विजन की आप में एक क्षमता होती है। గుజరాత్లోని గాంధీనగర్లో గల సెంట్రల్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 30,000 మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందారని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో స్థానిక గుజరాతీ విద్యార్థుల సంఖ్య కేవలం 15% మాత్రమే ఉందని, మిగతా విద్యార్థులంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులేనన్నారు. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా రాష్ట్రపతి అభివర్ణించారు. गुजरात के उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल जी, कुलाधिपति डॉक्टर हसमुख आटिया जी, कुलपति प्रोफेसर रमाशंकर दुबे जी, शिक्षकगण, अधिकारीगण, अतिथिगण, अभिभावकों और विद्यार्थियों, देवियों तथा सज्जनों, आज के दीक्षांत समारोह में उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों तथा पदक विजेताओं को मैं हृदय से बधाई देता हूं। आप सभी विद्यार्थियों की उस उपलब्धि में योगदान देने वाले सभी शिक्षक, परिवारजन और अभिभावक भी बधाई के पात्र हैं। भारत के पश्चिमी भाग पर स्थित ये क्षेत्र हम सब लोग जानते हैं, प्राचीन काल से ही सभ्यता और शिक्षा का मुख्य केंद्र रहा है। हड़प्पा कालीन सभ्यता से जुड़े लोथल और धौलावीरा बंदरगाह, जूनागढ़ के मौर्यकालीन शिलालेख, मोढेरा का सूर्य मंदिर, सूरत और मांडवी जैसे व्यापार केंद्र गुजरात की समृद्धि संस्कृति के साक्षी रहे हैं।
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలనేదే సీఎం కేసీఆర్ అభిమతమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో వర్చువల్గా జరిగిన చర్చా వేదికలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయో ఆసియా సదస్సు నిర్వహణను సత్యనాదెళ్ల ప్రశంసించారు. చర్చా వేదికలో భాగంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్లకు మంచి అవకాశాలున్నాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా వైద్య రంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సత్యనాదెళ్ల మాట్లాడుతూ వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ఇన్ పేషెంట్ విభాగంలో కృత్రిమ మేధస్సుది కీలక పాత్రగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సత్యనాదెళ్ల వివరించారు. Society at large in a very positive way. Another impact that I quickly wanted to highlight out of this pandemic, we've all kind of gotten adopted to the new normal, new way of working, virtually. Even this conference and even this interaction, unfortunately, is all virtual. One of the things I wanted to ask you, what's your take on the new ways of, working, new ways of working from home, virtually, etc., and where are we headed? That you can always work from home but still collaborate with other people. But it's no longer, Ram, just for the knowledge workers, right? So it's even for the frontline workers. Think about this. You are a frontline health worker and you want to call maybe an expert who maybe is at home. And you're able to now do that, whether it's using something like even HoloLens or even just a messaging application like Teams. So that ability to collaborate across frontline and knowledge work, I think, is transformed. Another dimension to the whole tech space over the last one decade particularly has been the startups, innovation startups. I know you are you're betting big on startups as well. Disruptive technologies are, of course, shaping the future of business, irrespective of what business we are in. But particularly since we're talking BioAsia, since we're talking this pandemic, in healthcare value chain, how do you see, as we reimagine the medicine of future, how do you see, startups shaping up the future of our business? We had worked for a long time on essentially a medical adherence technology at the lowest cost, using essentially someone calling you and messaging you on a cell phone for TB. And we now see that it was called the 99 Dots program. But the thing that really warms my heart is to see that taken by a startup called Earwell Health Solutions and really scaling that out as a medical adherence technology for everyone. So I think that there will be lots and lots of breakthroughs, whether it's around the patient care or on the drug discovery, that I think all are going to get funded and are going to come out with breakthroughs that I think all of us really surely need around the world. రాష్ట్రంలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలు మార్చి 1వ తేదీ వరకు ఎప్పుడైనా తరగతుల్ని ప్రారంభించొచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబిత తెలిపారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులకు కూడా బడులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా విధులు నిర్వహించిన తాము 2 డోసుల కరోనా వ్యాక్సిన్ని విజయవంతంగా చేయించుకున్నామని, తమకు ఎటువంటి సమస్య ఎదురు కాలేదంటున్నారు గాంధీ ఆసుపత్రి సిబ్బంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, చిన్న చిన్న సమస్యలకు భయపడి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటే కరోనా నుంచి తప్పించుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని, ఇప్పటిదాకా తమతో పాటు లక్షలాది మంది వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ ఫర్దర్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. దీంతో ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు. అందరికీ చెప్పేది ఏంటి అంటే దీనికి ఇది వ్యాక్సిన్ వేసుకున్న రోజు పథ్యం ఉండాలి, తీసుకున్న తర్వాత పథ్యం అలాంటివి ఏమీ లేవు. ఇది సింగిల్ షాట్ 0.5 ml తీసుకోవాల్సింది, ఇంట్రామస్కులర్ ఇస్తున్నారు. అది తీసుకోవడం వల్ల ఫర్దర్గా కోవిడ్తో మనం మనం కాపాడుకోవచ్చు. కోవిడ్ వార్డులో డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. గవర్నమెంట్ మాకు వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు.
అయితే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదండి. సెకండ్ డోస్ కూడా మొన్న తీసుకున్నాను. దానికి కొంచెం లైట్గా ఫీవరు, అంతే, కొంచెం హెడేక్ వచ్చింది. కానీ తప్పకుండా తీసుకోవాలండి. ఎవరికి కూడా పబ్లిక్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి వామిటింగ్స్, హెడేక్, రైగర్స్, మళ్ళీ ఎటువంటి లేకుండా అందరూ ముందుకొచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్స్ తీసుకున్నారు, సిస్టర్స్, టెక్నికల్ వాళ్ళు, మళ్ళీ 4th క్లాస్ ఎంప్లాయీస్, మళ్ళీ హెల్త్ వర్కర్స్ అందరం తీసుకోవచ్చండి. దీనికి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏం లేదు. నేను ఫస్ట్ డోసు, సెకండ్ డోసు 2 తీసుకున్నానండి. నా హెల్త్ బాగుంది. నేను మళ్ళీ యాజ్ యూజువల్గా డ్యూటీకి వస్తున్నాను, డ్యూటీ చేస్తున్నాను. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సైతం వ్యాక్సిన్ వేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి డోస్ ప్రక్రియ పూర్తయింది. మొదటి డోస్ తీసుకున్న వారికి 2వ డోస్ వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నారు. కరోనా టీకా తీసుకున్న జిల్లా ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది దూరదర్శన్తో మాట్లాడుతూ 2వ విడత వ్యాక్సిన్ కూడా తీసుకున్నామని, తమకు ఎటువంటి దుష్ఫలితాలు తలెత్తలేదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సాధారణంగానే ఉన్నామని, వ్యాక్సినేషన్కు సంబంధించి ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి టీకా వేయించుకోవాలని సూచించారు. ఎలాంటంటే మామూలుగా వ్యాక్సిన్ వేసుకుంటే ఫస్ట్ టైం ఫీవర్ వచ్చిందంటే కొద్దిగా, అంతేగాని మేమందరం, మా స్టాఫ్ అందరూ దాదాపు మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. దయచేసి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోకుండా ఎవరైతే భయపడుతున్నారో ఎలాంటి అపోహలు చెందకుండా వ్యాక్సిన్ తీసుకోండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి. మనల్ని మనం కాపాడుకుంటూ, ఇతరులను కాపాడుకుంటూ, మన దేశానికి ఇంత చేసిన మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇలాంటి వ్యాక్సిన్ వేరే దేశాలలో రాకుండా మన దేశానికి మన దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకుంటారు. నేను కోవిడ్ టీకా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంతో చొరవ తీసుకొని ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ఆస్వాదించాలి. ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎందుకు చెప్పాల్సుకున్నా అంటే, ఇది మన ఆరోగ్యానికి ఫ్యూచర్లో ఇటువంటి వైరస్ రాకుండా కాపాడడానికి ఇది ఖచ్చితంగా దోహదం చేస్తుంది. అటువంటి ఏవైనా వీక్నెస్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది, ఒకరికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఒక్కదాన్ని పట్టుకుని మనం అందరం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. 16వ తారీఖు మొదటి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. తర్వాత 2వ డోస్ ఫిబ్రవరి 13వ తారీఖు వేసుకోవడం జరిగింది. ఈ రోజుకి వేసుకొని కూడా 10 రోజులు అయిపోయింది. నాకు 2 డోసులు పూర్తయినాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎటువంటి వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. వైద్య సిబ్బంది కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్, పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ప్రజలు కానీ ఎవరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎటువంటి భయాందోళనలు చెందన అవసరం లేదు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 2వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని, ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు కనిపించలేదని ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా వైరస్ను తట్టుకునే ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్ అరుణ చైతన్య సూచించారు. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా తమలో ఎటువంటి దుష్ఫలితాలు కనిపించలేదని జిల్లా అదనపు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. షీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు. చాలా కాన్ఫిడెంట్గా తీసుకున్నాం వ్యాక్సిన్. అయితే మామూలుగా మనం ఎటువంటి టీటీ ఇంజెక్షన్ చేసుకున్నా, మామూలు ఎటువంటి పెయిన్కి ఇంజెక్షన్ చేసుకున్నా ఎలాంటి నొప్పి అయితే ఉంటుందో ఆ మైనర్ పెయిన్ తప్ప ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎలాంటి అనివార్యమైన ఘటనలు కానీ మేమైతే చూడలేదు. పర్సనల్గా నేను తీసుకున్నప్పుడు కూడా నాకు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగలేదు. మన భారత్లో తయారు చేసిన ఈ వ్యాక్సిన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి, గవర్నమెంట్ వారు ఆమోదంతోనే ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి భయం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను నా 2 డోసెస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను అండ్ డ్యూటీలో ఉండే తీసుకున్నాను ఈ 2 డోసెస్. సో అదే రోజు కూడా నాకు ఏవి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
సో జనరల్ పబ్లిక్ కూడా అందరూ కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఎటువంటి భయాలు లేకుండా ముందుకొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని అందరం కలిసికట్టుగా కోవిడ్కి అగేన్స్ట్గా పోరాడదాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన మనం మొత్తానికే ఇమ్యూన్ అయిపోయాము అని కాదండి. మన జాగ్రత్తల్లో మనమే మాస్క్, చేతులు కడుక్కోవడము, దూరంగా ఉండడం, మనిషి దూరం పాటించడము, సామూహిక ప్రదేశాలను అవాయిడ్ చేయడము, ఇవన్నీ మామూలే. దాంతోపాటు ఇదొక అదనపు రక్షణ కవచం మాత్రమే. అలాగాని వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని విచ్చలవిడితనం మాత్రం పనికిరాదు. ఈ మధ్యకాలంలో ఈ పోరాటంలో భాగంగా మనకి ముఖ్యమైన ఒక ఆయుధం వచ్చింది, అదే వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ నేను కూడా చేయించుకున్నాను. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వారు గైడ్లైన్స్ ఇస్తారు, అందుకే జనరల్ పబ్లిక్ కూడా ఎవరెవరికి చేయాలన్న గైడ్లైన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ మీద చేయించుకోవాలి. ఎందుకంటే వ్యాక్సినేషన్ మీద అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అపోహలు, అనుమానాలు అంటే ఏముంటుందంటే వ్యాక్సినేషన్ చేయించుకుంటే పని చేయదు, నెంబర్ 1. నెంబర్ 2, వ్యాక్సినేషన్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని జనాలు అపోహల్లో ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. హెల్త్ కేర్ అణగారిన వర్గాల విముక్తి కోసం, మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సేవకురాలు ఈశ్వరీబాయి గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదలైంది. హైదరాబాద్లోని శిల్పారామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఈశ్వరీబాయి కూతురు, కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయి చేసిన సేవలు, పోరాటాల్ని స్మరించుకున్నారు. అతిథులందరి చేతుల మీదుగా, మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతోంది. మీడియా మిత్రుల కోసం ఒక్క నిమిషం పాటు మనం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి. విభిన్న మార్గాలు ఎంచుకోవచ్చు, విభిన్న సిద్ధాంతాలు ఉండవచ్చు, కానీ అందరి యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏమిటి? ప్రజల యొక్క అభ్యున్నతి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి, దేశం యొక్క అభ్యున్నతి. అలాంటప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, రాజకీయాల్లో పోటీలు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిగతమైన సంబంధాలు, సామాజిక సంబంధాలు, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరం కలిసి ఒక వేదిక మీద రావడం చాలా అవసరం అని చెప్పని, ఆ విధంగా శ్రీమతి ఈశ్వరీబాయి గారి యొక్క స్మరణ సందర్భంగా మనందరం ఇక్కడ ఒక వేదిక మీద చేరినందుకు నేను హృదయపూర్వకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ చొరవ తీసుకున్న డాక్టర్ గీతారెడ్డి గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను మాట్లాడే ముందు భారత ప్రభుత్వ తపాలా శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, మన యొక్క ఈ ప్రాంత పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ రాజేంద్ర కుమార్ ఈ చొరవ తీసుకుని పోస్టల్ స్టాంపుని విడుదల చేయించి ఈ సందర్భంగా మనకు అందజేసినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీ ఈశ్వరీబాయి. She was not only an educationist, but not only a social worker, she was a social reformer and also a people's leader. At that time, you can imagine fighting for the cause of Dalits and fighting for the cause of women and championing the cause of downtrodden and also fighting against the social evils, and that too being a woman, and fighting against the ruling party, which was a mighty party at the time, was not an ordinary thing. She was such a ferocious lady who could stand the might of the ruling party and, as was just explained, question the chief minister and the ruling party on larger issues of public interest, particularly issues concerning the downtrodden and the poorer section of the society. దేశంలో బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సంప్రదాయ బొమ్మల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ బొమ్మల వరవడిలో కనుమరుగవుతున్న సంప్రదాయ బొమ్మలకు విస్తృత ప్రాచుర్యం, తయారీ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఈ బొమ్మల తయారీపై ఆధారపడిన చేతి వృత్తుల వారికి ఆర్థికంగా భరోసా కల్పించడమే కేంద్రం లక్ష్యం. ఇందుకు ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఇండియా టాయ్ ఫేర్ వేదిక కానుంది. మరిన్ని వివరాలు. బొమ్మల తయారీలో భారతదేశానికి ఘనమైన వారసత్వం ఉంది. భారతీయ బొమ్మల చరిత్ర 5000 సంవత్సరాల నాటిది. హరప్ప, మొహంజదారో తవ్వకాల్లో వైవిధ్యమైన బొమ్మలు వెలుగులోకొచ్చాయి. బొమ్మల ద్వారా కథ చెప్పే గొప్ప సంస్కృతి మన పూర్వీకులకు ఉంది.
ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలకు బొమ్మల ద్వారా నీతి బోధించడం, పురాణాలు, చరిత్రకు సంబంధించిన ఘట్టాలు వివరించడం, సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడం అనాదిగా వస్తోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆయా భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల ఆధారంగా వైవిధ్యమైన బొమ్మలు హస్తకళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. తంజావూరు నాట్య బొమ్మలు, ఉత్తరప్రదేశ్ లక్క బొమ్మలు, కేరళకు చెందిన కథకళి బొమ్మలు, తెలంగాణకు చెందిన నిర్మల్ బొమ్మలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండపల్లి ఏటు కొప్పాక బొమ్మలు, ఇలా ప్రతి రాష్ట్రంలో సంప్రదాయ బొమ్మలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. అయితే కాలం గడిచే కొద్దీ ప్లాస్టిక్ బొమ్మలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ సంప్రదాయ బొమ్మలు నెమ్మదిగా ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ బొమ్మల తయారీపై ఆధారపడిన వారికి జీవనోపాధి లేకుండా పోతోంది. బొమ్మల పట్ల అభిరుచి ఉన్న పలువురు ఈ సంప్రదాయ బొమ్మలు అంతరించిపోకుండా కృషి చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో టాయ్ స్టోర్ నడుపుతున్న శ్రీనివాస్ దుకాణంలో సంప్రదాయ బొమ్మలే కనిపిస్తాయి. నిర్మల్, కొండపల్లితో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్లి సంప్రదాయ బొమ్మలు కొనుగోలు చేసి శ్రీనివాస్ హైదరాబాద్లో విక్రయిస్తారు. సంప్రదాయ బొమ్మలకు ప్రాచుర్యం కల్పించడం, వాటి విక్రయం ద్వారా హస్త కళాకారులకు చేయూతనివ్వడం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేయటమే తన లక్ష్యాలని శ్రీనివాస్ దూరదర్శన్కు తెలియజేశారు. ఈకో ఫ్రెండ్లీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేవి తెలంగాణలో 2 ప్రదేశాలు, నిర్మల్ ఇంకా బొంతపల్లి, అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రదేశాలు, కొండపల్లి మరియు ఏటికొప్పాక. ఇక్కడ కళాకారులు వాటి చేతి వృత్తులతో చక్కటి బొమ్మల్ని తయారు చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే బొమ్మలు తయారు చేస్తారండి. ఇవి న్యాచురల్ కలర్స్ వాడతారు, లక్కతో చేసిన బొమ్మలండి ఇవన్నీ కూడా. మెయిన్గా ఏంటంటే నేను ఈ బిజినెస్లోకి రావడానికి కారణం ఏంటంటే ముందుగా మన ఆర్టిజాన్స్, ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ కోసము, ఎందుకంటే వాళ్ళు అంతరించిపోతున్నారు. మనము చాలామందికి ఈ బొమ్మల పట్ల అవగాహన తగ్గిపోవడము, అలాగే ఇప్పుడున్న పిల్లలకి ఈ బొమ్మల పట్ల అవగాహన లేకపోవడము, ఈ కళాకారులు అంతరించిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ బొమ్మల యొక్క అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను, అవగాహన కల్పిస్తున్నాను. ఈ బొమ్మలు ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మనము కొన్న బొమ్మలు అలాగే ఉంటాయి. ఎన్నో ఏళ్ళగా మా ఇంట్లో ఉన్న బొమ్మలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా. చాలామందికి ఏంటంటే ఇప్పుడు తెలిసిన బొమ్మలు ఈ ప్లాస్టిక్ బొమ్మలు, చైనా నుంచి ఇంపోర్ట్ అయిన బొమ్మలు, బ్యాటరీ ఆపరేటెడ్, ఎలక్ట్రిక్, ఈ రిమోట్ తోటి వాడే బొమ్మలు, ఇలాంటివి మాత్రమే బాగా పరిచయం అయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనకి ఆల్ ఇండియా టాయ్ ఫేర్ రావడము, ఈ ఆల్ ఇండియా టాయ్ ఫేర్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడము, ఈ బొమ్మల గురించి అవగాహన కల్పించడము, ఎంతమందికి వీలైతే అంతమందికి అవగాహన కల్పిస్తూ ఈ బొమ్మల పట్ల అవగాహన పెంచుదామనే ప్రయత్నంలో నేను టాయ్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఈ టాయ్ ఫేర్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని వర్చువల్ ప్లాట్ఫామ్లో తిలకించడానికి అవకాశం ఉంది. సో ఇది చాలా అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. టాయ్ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం అండి 1.23 బిలియన్ మార్కెట్ వాల్యూ అండి, ఇండియన్ మార్కెట్ వాల్యూ. అలాగే ప్రపంచ మార్కెట్ వాల్యూ 80 బిలియన్ టాయ్ మార్కెట్ వాల్యూ అండి. అయితే ఇండియన్ మార్కెట్ వాల్యూ కనుక మనం చూసినట్టయితే 1.23 బిలియన్స్లో నార్త్లో 70% మార్కెట్ వాల్యూ నార్త్దే ఉందండి. నార్త్లో కూడా ముంబై షేర్ 18% ఉంది, 70%లో 18% ముంబైదే ఉంది. అలాగే సౌత్ చూస్తే కనుక ఓవరాల్ సౌత్ 12% మాత్రమే ఉంది టాయ్ వాల్యూ. అందులోనూ ఈ టాయ్స్ అన్నీ కూడా వేరే చోటు నుంచి, వేరే దేశాల నుంచి మనము దిగుమతి చేసుకున్న టాయ్స్. అవి మేజర్గా ప్లాస్టిక్ టాయ్స్ ఎక్కువ ఉన్నాయండి. వాటి యొక్క స్పేర్ పార్ట్స్ కానివ్వండి, వాటి యొక్క డైరెక్ట్గా టాయ్స్ తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ వాటి మీద ఉన్న అవగాహన మన ఇండియాలో తయారయ్యే బొమ్మలకి ఆదరణ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న బొమ్మలకు కనుక మనం సపోర్ట్ చేసినట్టయితే మన మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అలాగే మన మేక్ ఇన్ ఇండియా ఆయన ఏదైతే మన విజన్ అనుకున్నామో, మనకి మోడీ గారు కూడా మన్ కీ బాత్లో చెప్పినట్టుగా మనం మేక్ ఇన్ ఇండియా వస్తువులు వాడితే మన మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ఎకనామీ స్ట్రాంగ్ అవుతుంది. ప్రభుత్వం ఈ నెల 27 నుండి నిర్వహిస్తున్న ఇండియా టాయ్ ఫెయిర్ ద్వారా ప్రజల్లో సంప్రదాయ బొమ్మలకు పునర్వైభవం లభిస్తుందని ఆశిద్దాం.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పౌర హక్కులను పరిరక్షించడమే తమ కర్తవ్యమని, ఎవరి హక్కులకు భంగం కలిగినా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మానవ హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ హక్కుల కమిషన్లో జిల్లాకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించడానికి 2 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ములుగు జిల్లాలోని తాడువాయి మండలం మేడారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగే మేడారం మినీ జాతర రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించే మినీ మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 50,52,00,000 రూపాయలను విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇదిలుండగా జాతరకు ఒక రోజు ముందే వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. క్రికెట్ అహ్మదాబాద్లోని మొతేరా వేదికగా రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టు ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్కు ప్రేక్షకులు అనుమతిస్తుండటంతో 1,10,000 మంది సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఇరు జట్లు భీకర పోరుకు సిద్దమవుతున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే 2 జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథిగా నిలవడానికి కోహ్లీ మరో విజయం దూరంలో మాత్రమే నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోని 21 విజయాలతో సమానంగా ఉన్నారు. కోహ్లీ 37 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 7,500 పరుగులు సాధించిన 6వ భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 89 టెస్టుల్లో 52 సగటుతో 7,463 పరుగులు చేశాడు. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి విశ్వవిద్యాలయాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్న రాష్ట్రపతి. యూనివర్సిటీల్లో చదువుకుంటున్న మహిళల సంఖ్య పెరగడంపై హర్షం. వైద్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కోవిడ్ ద్వారా నేర్చుకున్నామన్న ప్రధాని. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను విజయవంతంగా అధిగమించామని వెల్లడి. 24 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదన్న కేంద్రం. తాజా గణాంకాలు కరోనా కట్టడికి సంకేతాలుగా చెప్పుకోవచ్చన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సాంకేతిక పరిజ్ఞానం పేదలకు ఉపయోగపడాలన్నదే కేసీఆర్ అభిమతమన్న మంత్రి కేటీఆర్. వైద్య రంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని బయో ఏషియా సదస్సులో పిలుపు. రికార్డుల మోతకు సిద్ధమైన మొతేరా స్టేడియం. రేపటి నుంచే భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్.